ఫస్ట్‌ది చదువు లిఖిత్. ఫస్ట్ చదువు. Mini project on studying the effect of temperature and irradiance on solar panel using simulation in MATLAB / simulation. అది క్యాపిటల్స్ ఉండకూడదు. క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఉంటుంది చూడు. ఆప్షన్ 1 minute డిస్టర్బెన్స్ ఉంది. విండోస్ మినీ ప్రాజెక్ట్ ఉంది కదా, మినీ ప్రాజెక్ట్ ఉంది కదమ్మా, అది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఆప్షన్ పెట్టండి. క్యాపిటల్ పని లేదు. ఫుల్ ఇది మినీ ప్రాజెక్ట్. ఆన్ ఉంది కదా, ఆన్ షుడ్ బి స్మాల్ లెటర్స్. ఓకే, మినీ ప్రాజెక్ట్ మాత్రం క్యాపిటల్ అన్నాను. టైటిల్ కావాలంటే ఉండొచ్చు. బోల్డ్ చేయండి. అది టైటిల్ బోల్డ్ లో లేదా? ఉందా? బోల్డ్ ఉందా అమ్మా? లేదు కదా. టైటిల్ బోల్డ్ లో ఉండదు కదా. ఉందా? లేదు. ఓకే, సో మినీ ప్రాజెక్ట్ అనేది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ అనే ఆప్షన్ పెట్టి ఎంపీ క్యాపిటల్స్ ఉంటాయి, ఆన్ స్మాల్ ఉంటాయి. ఇదేంటి పీడిఎఫ్ లిఖిత్? yes ma'am, pdf ma'am. వర్డ్ లో కూడా ఉంది మ్యామ్, కావాలంటే ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేయి, వర్డ్ లో ఓపెన్ చేయి. చేంజెస్ మరి అందులోనే చేయొచ్చా? ఇందులో డైరెక్ట్ గా? yes ma'am. మినీ ప్రాజెక్ట్ చెప్పించి సెలెక్ట్ చేయది. బాబు మిగతా వాళ్ళు కూడా ప్యారలల్లీ యూ హ్యావ్ టు రైట్. మీ దగ్గర సిస్టమ్స్ ఉంటే చేయండి. మీరు సేమ్ మిస్టేక్ చేసి ఉంటారు, చూడండి. అది నేను మళ్ళీ చెప్పను. నువ్వే కొట్టవయ్యా, ఏముంది అక్కడ? ఎం క్యాపిటల్ నుంచి అది ఇది స్మాల్ లెటర్స్ స్టైల్స్ అవన్నీ ఎందుకు? ఓకే, ఓ స్మాల్ లెటర్ పెట్టు. ఓ ఓకే, కింద బోల్డ్ చేయమా, టైటిల్ బోల్డ్ చేయి. ఓకే. ప్యారలల్లీ సాయి పవన్ మీరంతా కూడా అదే పని చేయండి. కిందకి అది క్లియర్ చేయమా, అది కీబోర్డ్ క్లియర్ చేయి. అది టీ క్యాపిటల్ ఇచ్చింది చూడు బాబు. సబ్మిటెడ్ ఇన్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ ఉంది కదా, స్మాల్ స్మాల్. దాని పైకి ప్రెస్ చేయి. ఎందుకు 3 lines ఎందుకు? అది ఓకే. పైన సెలెక్ట్ చేయి, పైన ఉంటుంది ఫార్మాట్ లో చెక్ చేయాలి. అంటే నేను ఫోన్ నుంచి చేస్తున్నాం అందుకని. అందువల్లనా? సరే, అది లెఫ్ట్ అలైన్మెంట్ ఉన్నట్టుంది. అంటే మిడిల్ అలైన్మెంట్ పెట్టాను మ్యామ్. అదే మిడిల్ వద్దు, ఓకే. మొత్తం జస్టిఫైడ్ ఉంటుంది చూడు అంతా. ఓకే. అక్కడికి వచ్చి ఇది కొడితే రాదా? డిలీట్ కొడితే ఫర్ ది అవార్డ్ ఆఫ్ అని
కంటిన్యూ అవుదా? అవ్వదు మ్యామ్, ఎందుకంటే మిడిల్ లో పెట్టాము కాబట్టి మళ్ళీ అక్కడికే వస్తుంది. అది ఫార్మాట్ చేంజ్ చేయాలి మ్యామ్, లెఫ్ట్ కి పెడితేనే అలా చేయాలి. సరే అది మళ్ళీ చెయ్యి. ఓకే ఉందా ఓకే ఇందులో? అంటే అంతా ఒకే లైన్ లో వచ్చేటట్ట మ్యామ్? ఏమ్మా? అంతా ఒకే లైన్ లో వచ్చేటట్ట? ఆహా 2 లైన్స్. ఓకే ఇప్పుడు సబ్మిటెడ్ ఇన్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ అని ఉంది కదా, ఆ Yes, లైన్ ma'am. అయిన తర్వాత కింద లైన్ లో రిక్వైర్మెంట్స్ ఫర్ ది అవార్డ్ ఆఫ్ అని చెప్పి వచ్చేటట్టుగా ఒకే లైన్ లో. ఓకే 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 ఇంకోటి Yes, ma'am. కింద కూడా డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అది ఒక లైన్ Yes, ma'am. రావాలి. ఇన్ అనేది Okay. కింద రావాలి, తర్వాత ఎలక్ట్రికల్ తర్వాత అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఒక లైన్ లో రావాలి. ఓకే తర్వాత రాసుకో పేపర్ లో. ఎస్ మ్యామ్, రాస్తున్నాం. డిగ్రీ ఆఫ్ బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఒక లైన్ లో రావాలి, ఇన్ అనేది నెక్స్ట్ లైన్ లో రావాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అనేది ఒకే లైన్ లో రావాలి. ఓకే అవి కూడా క్యాపిటలైజ్ ఈచ్ ఇది కొట్టు, ఈచ్ వర్డ్ ఆప్షన్ ఉంటుంది కదా అది కొట్టు. Okay, ma'am. మొత్తం క్యాప్స్ లో ఉంది ఇది, అలా కాకుండా కొట్టు. ఓకే ఓకే Yes, బై స్మాల్ ఇది రావాలి, మ్యామ్ స్మాల్ నేను లెటర్స్ లో okay. రావాలి. ఎవరది? నేను సాయిపాన్ మ్యామ్. నేను చెప్పు. స్క్రీన్ షేర్ చేస్తాను మ్యామ్, ల్యాప్టాప్ లో చేస్తున్నాను. ఏనాయనా? ల్యాప్టాప్ లో చేస్తున్నాను మ్యామ్, స్క్రీన్ షేర్ చేయొచ్చా? నువ్వు చేస్తున్నావా? సరే ఆహా, ఎవరు అయినా పెట్టండి. చేస్తానండి. అర్థం కాల. ఇది అవ్వట్లేదు మేడం. ఎవరు? ఏం అవ్వట్లేదు మా. ఇది బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ ఒక లైన్ లోకి రావట్లేదు మేడం. అది నాకు పెద్ద చేయి, అది కనపడలేదు ఇక్కడ. స్క్రీన్ పైన పైన వెళ్ళు, అక్కడ అలైన్మెంట్ లెఫ్ట్ లో ఉంటే ఎట్లా వస్తాయా నీకు? అది కాదు, పక్కది, దాని పక్కది పైన బాబు, లెఫ్ట్ రైట్ మిడిల్ ఉంది కదా పైన పైన ఎస్ మ్యామ్. బాబు, ఆ లాస్ట్ లాస్ట్ అందులో పారాగ్రాఫ్ లో అన్ని yes, ఆ, అదేరా. అది Justifier. అర్థం కాలేదు. ఎక్కడ పోయాడు? మీకు ఏమయ్యా బేసిక్స్ కూడా మీరు అది మార్చవా బాబు నువ్వు? అన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ జస్టిఫై ప్రెస్ చేసారా, దాన్ని సెలెక్ట్ చేయి. Yeah. సెలెక్ట్ చేసి జస్టిఫై రా. అక్కడ కాదు, రైట్ ఇక్కడ లెఫ్ట్ దాని పక్కన పారాగ్రాఫ్ లోనే ఆ, అక్కడే పారాగ్రాఫ్ ఉంది కదా పైన రిబ్బన్ లో, అక్కడ అట్టే అది వెళ్ళు, లెఫ్ట్ కి వెళ్ళు. అదే ఇంకా అది ఇప్పుడు వెళ్ళి అడ్జస్ట్ చేయి. అక్కడ ఆ టెక్నాలజీ Half పైకి width. తీసుకెళ్ళి. టెక్నాలజీ పైకి రావాలరా. రావట్లేదురా. రాదు, మీరు అడ్జస్ట్ ట్రై చేస్తే కదా. పైన అది పెట్టు, వ్యూలో అది పెట్టు, పైన రూలర్ పెట్టు, వ్యూలోకి వెళ్ళు బాబు, వ్యూకి వెళ్ళు, దానిలో అది పెట్టు రూలర్. రా. ఇంకా లెఫ్ట్ లో ఉంది చూడు. ఇట్లయితే నేను 2 days చెప్పాలి మీకు. ఇప్పుడు ఆ పైన ఉంది కదా, దాన్ని అడ్జస్ట్ చేయి. పెట్టాను. పైదయ్యా, ఇప్పుడు వచ్చింది చూడు. ఎస్ మ్యామ్. ఎలక్ట్రికల్ నుంచి కింద కుట్టమ్మా, ఎంటర్ కొట్టు. ఎలక్ట్రికల్ అది పెట్టి ఎంటర్ కొట్టు. అది అలానే ఉన్నిరా, అది ఎందుకు చేంజ్ చేసావు? ఇప్పుడు ఎలక్ట్రికల్ డిగ్రీకి అలైన్ చేయి బాబు. పైనయ్యా, ఇట్లా అయితే ఒక్క పేజే ఎల్లుండి అవుతుంది నేను చెప్పేది. ఇన్ను సెంటర్ లోకి పెట్టు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అడ్జస్ట్ చేయ ముందు, ఇంజనీరింగ్ ముందుకు తీసుకెళ్ళు. ఇంజనీరింగ్ కూడా ఒకే లైన్ లో చేయరా. చేస్తాను. సర్లేదు మళ్ళీ చేయండి బాబు. ప్రొసీజర్ ఇది, దాన్ని చేయాల్సింది. కిందికి రా. ఓకే ఇప్పుడు అడ్జస్ట్ అయింది చూడు, అవన్నీ మళ్ళీ చేసుకోండి మీరు. అది నీట్ గా అలైన్ చేయి, మధ్యలోకి ది బాబు. సాయి పవన్ ఎస్ మ్యామ్.
అది మధ్యలోకి మళ్ళీ చేసుకో, అది అంతే మారుతూ ఉంటుంది, నువ్వు ఓపిక చేసుకో. అది కింద బై ఎం సాయి ఫుల్ స్టాప్ లేదే నీ ఇనిషియల్ పక్కన. తర్వాత చూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది కింద రావాలి, నేమ్ రాస్తారు, తర్వాత వాళ్ళ డెసిగ్నేషన్ రాస్తారు ఎవరిదైనా కూడా. డాక్టర్ లో ఆర్ స్మాల్ రావాలి, ఆర్ తర్వాత డాట్ ఉండకూడదు, డాక్టర్ లో ఆర్ స్మాల్ రావాలి, డాట్ ఉండకూడదు, పక్కన గ్యాప్ ఉండాలంతే. అయితే అన్ని క్యాపిటల్స్ ఏ ఉండాలి చూడు, ఒకే సైజు లేవు. ఎందుకని ఏం పెట్టావు? క్యాంబ్రియా ఏదంటే ఆ ఫాంట్ యూజ్ చేయొద్దండి, యూజ్ యూనిఫామ్ ఫాంట్ ఏదో ఒకటి, టైమ్స్ న్యూ రోమన్ ఏదో ఒకటి కామన్ గా మొత్తం డాక్యుమెంట్ అంతా కూడా ఒకటే యూజ్ చేయండి. అది మళ్ళీ క్యాంబ్రియానే వచ్చింది, మళ్ళీ అడ్జస్ట్ క్యాలిబ్రీ వచ్చింది, మళ్ళీ అది అడ్జస్ట్ చేసుకో. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనేది కంప్లీట్ గా రాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ అని కంప్లీట్ గా రాయి. అది క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఆప్షన్ పెట్టి అక్కడ ఫస్ట్ ఫాంట్ మార్చుమా, ఇవి సాయిపోనే కదా. దాన్ని క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ పైన ఆప్షన్ ఉంటుంది, ఏ ఉంది చూడు బాబు, అది డిలీట్ చేయక్కర్లేదయ్యా, డబుల్ వర్క్ చేస్తున్నాం అంతే. పీ క్యాపిటల్ ఉండాలి, పైన వి తర్వాత డాట్ తర్వాత గ్యాప్ ఇవ్వు. రైట్, అది కొంచెం ముందుకు ఒక స్పేస్ చాలు, కిందికి రా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ ఫుల్ స్టాప్ తీసే అక్కడ, పైకి తీసుకెళ్ళు. గ్యాప్ వచ్చింది చూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ దగ్గర. ఫాంట్ అన్ని చెక్ చేయాలి మీరు, ఒక్కొక్క దాంట్లో ఉంది. ఇది టైమ్స్ న్యూ రోమన్, అది ఇది ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్, మళ్ళీ ఇక్కడ ఇది తీసేయి కింద, అది తీసేసేయి. ఎస్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఒకే దాంట్లో రావాలి లైన్, మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవద్దు, రాసుకో బాబు. ఇట్లయితే మళ్ళీ మిగతా చెప్పలేం. కిందికి రా, బోల్డ్ చేసుకోండి అవన్నీ. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆఫ్ కాలేజ్ ఇది చూడు, ఇది జస్టిఫికేషన్ పెట్టిది కింద, సర్టిఫికేట్ కింద దిస్ ఈస్ టు సర్టిఫై దట్ అని ఉంది కదా, అది అది ఇంకోటి చూడు, అది పారా స్టార్ట్ చేయి, దిస్ ఈస్ టు సర్టిఫై. ట్యాబ్ స్పేస్ ఇవ్వు అక్కడ, దిస్ ముందు పెట్టి ట్యాబ్ స్పేస్ ఇవ్వు, ట్యాబ్ స్పేస్ ఇవ్వయా. దీన్ని సరిగా అలైన్ చేయి, ఇది ఎందుకు పోయింది, ఆ పైన అలైన్ చేయి, పైన అలైన్ చేయి సరిగా దాన్ని. ఈజ్ అ బోనిఫైడ్ అది ఇది కింద, అది ఓకేలే, అది ట్యాబ్ స్పేస్ నువ్వే ఇచ్చావు పైన. ఆ బోనఫైడ్ సాయి పవన్ ఇన్ పార్షియల్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది డిగ్రీ, ఇది కూడా అలా ఇది చేయి, జస్టిఫై చేయి. మీరు 2021 ఇయరా మీకు వచ్చేది బాబు? 2021 లో నేను బయటకి వెళ్తాను. అట్లయితే మినీ ప్రాజెక్ట్ అప్పుడే. కింద రాని, కింద చూడు, అది పైన పేరు రావాలి, కింద డెసిగ్నేషన్ రావాలి. అక్కడ ప్రాజెక్ట్ గైడ్ పైన తీసుకెళ్ళు, నేమ్ కి ముందు ప్రాజెక్ట్ గైడ్ కింద ఉంది కదా, గైడ్ అని పెట్టి చాలు, ప్రాజెక్ట్ గైడ్ అక్కర్లా, గైడ్ అని పెట్టు. ఇప్పుడు గ్యాప్ ఇవ్వు, గైడ్ కి నేమ్ కి గ్యాప్ ఇవ్వు, సైన్ పెట్టేంత గ్యాప్ ఇవ్వు. ఇవన్నీ కలర్స్ ఎందుకయ్యా ఇది? అట్లాగే హెచ్ఓడి ఉంది కదా, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పక్కన సార్ దాంట్లో, అది పైకి తీసుకురా. సార్ నేమ్ అలా ఉంచి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, ఇప్పుడు గైడ్ ఎలా పైన పెట్టావో అలా పెట్టాలి అది కూడా. అది మళ్ళీ అలైన్ చేసుకో, గైడ్ లైన్ లోనే తీసుకెళ్ళి దాన్ని అడ్జస్ట్ చేసుకోవా నువ్వు తర్వాత.
అది మళ్ళీ చేసుకో, అదే లైన్ లో పెట్టి దాన్ని అడ్జస్ట్ చేయాలమ్మా అది కొంచెము. సరేనా, అది రాసుకోండి పక్కన. కింద అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫుల్ నేమ్ రాయి. తర్వాత గైడ్ ది కొంచెం కిందికి అను లైన్, గైడ్ ది ఎంటర్ కొట్టు. అట్లాగే హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ లైన్ లో రావాలి, పక్కన సార్ది కూడా అట్లే అలైన్ అవ్వాలి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒకే లైన్ లో రావాలి. అట్లాగే కింద సార్ పేరు వస్తుంది కదా, నా పేరుకు ప్యారల్ గా సార్ పేరు వస్తుంది. సరేనా, దాని కింద సార్ ఏం రావాలంటే ప్రొఫెసర్ అండ్ హెడ్ అని రావాలి. పైన హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వస్తుంది, పైన గైడ్ కి అదే లైన్ లో వస్తుంది. ఓకే, కింద నేమ్ పైకి అవన్నీ అలైన్ చేయాలి. మీరు టేబుల్ లాగా పెట్టారో ఏంటది, ఒక చిన్న టేబుల్ ఇన్సర్ట్ చేసుకోండి, ఈజీ కదా. ఇన్విజిబుల్ పెడితే అయిపోయాయి, నీట్ గా ఉంటుంది, అలైన్మెంట్ ఈజీగా ఉంటుంది కదా. అక్కడ చిన్న ఇన్సర్ట్ టేబుల్ కొట్టండి అయ్యా బాబు, దానికి విచ్ హ్యాస్ 2 columns and 2 rows. అర్థమైందా సాయి పవన్? అది ఒక టేబుల్ కొట్టుకోండి అక్కడ. ఇప్పుడు తీసేయండి, అది ఇప్పుడు కాదు, తర్వాత చేయండి. డ్యూరింగ్ ది ఇయర్ 2021 ఉంది కదా, దాని తర్వాత ఒక చిన్న టేబుల్ కొట్టుకోండి అక్కడ ఇన్సర్ట్ చేసి, దాంట్లో 5 రోలో ఫస్ట్ రోలో గైడ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చేయండి 2 columns లో, కింద ఈ డెసిగ్నేషన్ అంతా పెట్టుకోండి. ఇంకోటి దీన్ని తీసి కాపీ చేయవయ్యా, కట్ పేస్ట్ చేయి, ఇది మాత్రం కట్ పేస్ట్ చేయి, కట్ పేస్ట్ చేయి. అప్పుడు అక్కడ వెళ్ళి ఎంటర్ కొట్టు, లాస్ట్ లో గైడ్ లోకి వెళ్ళి ఎంటర్ కొట్టు, రైట్ లాస్ట్ లోకి వెళ్ళి ఎంటర్ కొట్టు. అక్కడ కాదమ్మా, టేబుల్ బయటికి రా, అట్లా కాదు, టేబుల్ బయటికి రా, ఇప్పుడు ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఇక్కడ మొత్తం, ఇక్కడ నాదంతా కూడా మొత్తం కాపీ చేయి, మొత్తం చేయి, అదంతా అక్కడ పేస్ట్ చేయి, కట్ చేయి, పేస్ట్ చేయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అడ్జస్ట్ చేయి. అట్లాగే రైట్ సైడ్ కూడా సార్ది కూడా చేయమ్మా, తర్వాత చేసుకో సాయి పవన్. దాన్ని ఇంకా కొంచెం అడ్జస్ట్ చేసుకో నీట్ గా. ఎందుకు ఇన్ని కలర్స్ పెట్టారు మీరు, నాకు అర్థం కాదు. సరే, కింద డేట్ ఆఫ్ ప్రాజెక్ట్ సబ్మిషన్ అవసరం లేదు, తీసేయండి అక్కడ. మళ్ళీ అడ్జస్ట్ చేసుకోమ్మా బాగా, ఏం బాబు. అట్లాగే సార్ పేరు కింద ప్రొఫెసర్ అండ్ హెడ్ పెట్టు, కింద నాకు అసిస్టెంట్ ప్రొఫెసర్ పెట్టావు కదా, అలాగా ప్రొఫెసర్ అండ్ హెడ్ అని పెట్టు సార్ది. ఏమో చేసావు చూడు. ప్రొఫెసర్ అండ్ హెడ్ అని పెట్టాలా? అవునవును, సార్ది పైన ప్రొఫెసర్ అండ్ హెడ్, హెచ్ క్యాపిటల్ ఉండాలి. పైన ప్రొఫెసర్ సిహెచ్ చెంగయ్య అని రాయాల, అది మామూలు రాసేది అట్టే రాస్తాం, లేదా డాక్టర్ సిహెచ్ చెంగయ్య, ఏదైనా సార్ పేరు అట్లా రాసుకో. కిందికి వస్తే కిందికి రా బాబు, దాన్ని సరిగా అడ్జస్ట్ చేయి. పైన ఎగ్జామినర్ ఇదంతా ఏం లేదు, ఎవరు చెప్పినారు ఎగ్జామినర్ అని, కొత్త ఫార్మాట్ అన్ని పెడతారు. నెక్స్ట్ అక్నాలెడ్జ్మెంట్ కి రా, ఫస్ట్ అది ట్యాబ్ స్పేస్ కొట్టు. వి హ్యావ్ ఎవరయ్యా, ఒక్కడికి నువ్వు చేస్తుంటే వి ఎవరు? అది సేమ్ అందరు ఇదే ప్రాబ్లం చేశారు, ఎవరు లిఖిత్ నువ్వు అందరూ ఇచ్చిందే ఇద్దరులే. ఇది ఇండివిజువల్ మా, మినీ ప్రాజెక్ట్ అనేది ఇండివిజువల్, సో అది అక్కడ అయ్యే వస్తుంది. మీరు ప్రాజెక్ట్ చేసేటప్పుడు 4 members టీమ్ కాబట్టి చేస్తారు అట్లా. అక్కడ ట్యాబ్ స్పేస్ ఇవ్వు. ఎవరది డిస్టర్బెన్స్ మా, ఎవరది డిస్టర్బెన్స్? సైలెంట్. అది పైన ట్యాబ్ స్పేస్ పెట్టుమా, ఐఎమ్ డీప్లీ, అది ఉంది చూడు ఆ పేరాస్టా. అక్నాలెడ్జ్మెంట్ బోల్డ్ చేయనా, అక్నాలెడ్జ్మెంట్ ఇది సరిగా మొత్తం సెలెక్ట్ చేయి, కింద చేసావా బోల్డ్? దీన్ని జస్టిఫికేషన్ కొట్టు, అలైన్మెంట్ ఒక పేరుని బోల్డ్ చేయి, పేరు బోల్డ్ చేయి, బోల్డ్ చేయి. కింద చూడు ఆఫ్ మై ప్రాజెక్ట్ వర్క్, నువ్వు ఒక్కడివే మినీ ప్రాజెక్ట్ వర్క్, అది ప్రాజెక్ట్ వర్క్ కాదు.
బాబు అందరూ ప్యారల్ గా చేసుకోండి, ఇవన్నీ కామన్ మిస్టేక్స్. కింద రండి. ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ ఏం ఇంగ్లీష్ అయ్యాది, దానికి ట్యాబ్ పెట్టు, ట్యాబ్ స్పేస్ ఇవ్వమా. ఐఎమ్ సిన్సియర్లీ థ్యాంక్ ఏంటి నాయన అది. ఆహా, ఐ సిన్సియర్లీ థ్యాంక్ అవరా, సర్లే. డాక్టర్ సిహెచ్ చెంగయ్య సార్ ఫర్ హిస్ సమ్ సపోర్ట్ అండ్ ఓకే కిందికి రా. దీనికి మళ్ళీ ట్యాబ్ స్పేస్ ఇమ్మా. ప్రొఫెసర్ అని రాయలేదేమయ్యా సార్కి, వీళ్ళిద్దరికి ప్రొఫెసర్ అని రాయి ముందర. పిఆర్ఓఎఫ్ కింద నారాయణ రెడ్డి సార్ ప్రిన్సిపల్ సార్ కూడా పెట్టి. ఎంటెక్ పిహెచ్డి ఎవరు చెప్పినారు ఇవన్నీ? ఎవరు? లాస్ట్ ఇయర్ ప్రాజెక్ట్ వర్క్ వాళ్ళది. ఎందుకు అందరూ అయ్యే కదా చేసేది, ఎంటెక్ పిహెచ్డీలే కదా. ఏమోలే మీ ఇష్టం, అవసరం లేదు. యాక్చువల్లీ డాక్టర్ అంటేనే పిహెచ్డి చేశారని అర్థము, ముందు ఎంటెక్ చేస్తేనే కదా పిహెచ్డి చేస్తారు. అవసరం లేదు ఇవన్నీ. పైన కూడా రాస్తున్నావు, తీసే పైన కూడా. అవన్నీ అండర్స్టూడ్ అంతే, మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లా. కిందికి రాని. ఎస్వి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని రాయి పైన. ఎస్వియుసి ఎందుకు స్టార్ట్, మళ్ళీ రాయి. ఓకే, దాన్ని రెడ్ పెట్టుకో బాబు. నువ్వు టైప్ చేస్తా ఉంటే టైం అయిపోదు. రెడ్ పెట్టుకో. రెడ్ ఉండేవని నువ్వు మళ్ళీ కరెక్ట్ చేసుకోవాలని అర్థం. ఓకే, ఇక్కడ ఐ కింద నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాబ్ స్పేస్ ఇవ్వు. ఐ ఎక్స్ప్రెస్ మై, ఇదే కదా చెప్పింది, ఇంకేందా? నేను నిన్న చెప్పాను కదా, వాట్సాప్ లో పెట్టాను కదా. ఆల్ అవర్ ఫ్యాకల్టీ, టీచర్స్ ఎవరు ఉన్నారు ఇక్కడ నీకు? ఫ్యాకల్టీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనలీ ఇక్కడ ఫైనలీ కూడా ఇది అయినా ఏమా బోల్డ్ చేస్తా. అవసరం లేదు, ఒకే కాలేజ్ కదా అందరూ, నీ ఇష్టంలే. మేనేజ్మెంట్ ఎవరా? పైన చూడు, ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్. పైన పైన ప్రిన్సిపల్ సార్ దగ్గర ఐ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ తీసే. మేనేజ్మెంట్ ఎవరు? ఇది గవర్నమెంట్ కాలేజీ, ఎక్కడో ప్రైవేట్ కాలేజీలు తీసుకున్నారు మీరు. అది ఇదంతా మేనేజ్మెంట్ ఎవరు ఉంటారు అసలు గవర్నమెంట్ కాలేజ్ కి? తీసే. అండ్ వరకు తీసేది, ఆఫ్ తీసేసే, ఆఫ్ తీసే. ఆఫ్ ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఆయన మళ్ళీ రాసుకో, సరేనా? కిందికి రా. ఓ అది రాయాలా, కాలేజ్ రాయాలా, ఏ కాలేజ్ ప్రిన్సిపల్ అని. ఇక్కడ ఫైనలీ అది దానికి ట్యాబ్ స్పేస్ ఇవ్వు. ఇంకా చెప్పినవి ఆటోమేటిక్ గా చేస్తుండు నువ్వు, మళ్ళీ మళ్ళీ నేను చెప్పకుండా. మై పేరెంట్స్ కదా, అవర్ పేరెంట్స్ ఎవరయ్యా? ఐ ఎక్స్ప్రెస్ టు ఎక్స్ప్రెస్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ గైడెన్స్. మినీ ప్రాజెక్ట్ ఇక్కడ నువ్వు సైన్ పెట్టాలా, దాన్ని అలైన్ చేసుకో, నీ పేరు అది అలైన్ చేసుకో. కిందికి రా, నీ రోల్ నెంబర్ కింద వచ్చేలాగా, నీ నేమ్ వచ్చేలాగా రాసు. అవన్నీ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోమా, సరేనా? కిందికి రా. కంటెంట్స్ ఆ పైన టేబుల్ ఇన్సర్ట్ చేసావు కదా నేమ్స్, అది మళ్ళీ లైన్స్ ఇన్విజిబుల్ చెయ్యి, అలాగే ఉంచేకు. సర్టిఫికేట్ లో బాబు సాయి పవన్ మళ్ళీ మర్చిపో. అక్నాలెడ్జ్మెంట్ అది ఇన్విజిబుల్ పెట్టుకోవాలి, మర్చిపోకు. టేబుల్ లో ఉండకూడదు, అది నీకు అలైన్మెంట్ కోసం చెప్పాను అంతే నేను. కిందికి రా. మీకు ఎక్కడైనా అలైన్మెంట్ ప్రాబ్లం ఉంటే టేబుల్లో పేస్ట్ చేసుకోండి, దాన్ని ఇన్విజిబుల్ పెట్టుకోండి, అప్పుడు నీట్ గా వస్తుంది అలైన్మెంట్. ఏమా కంటెంట్స్ టేబులర్ ఫామ్ లేకపోయినా
టేబులర్ కాలం లోనే పెట్టు, తర్వాత టేబుల్ ఇన్విజిబుల్ చేయి, అప్పుడే నీకు అలైన్మెంట్ కరెక్ట్ వస్తుంది. పర్టికులర్స్ ఏంటది, సీరియల్ నంబర్ పర్టికులర్స్ ఏంది అది, అక్కడ పైన చూడు సెలెక్ట్ చేస్తారు కదా టేబుల్. బాబు నువ్వు అది సెలెక్ట్ చేయి, ఇంతకు ముందు చేసావు కదా సాయి పవన్. ఎస్ మ్యామ్. పైన అది ఇంతకు ముందు పైన లైన్స్ ది బాబు పైన. అందులో ఇన్విజిబుల్ ఉంటుంది చూడు, నో బార్డర్స్. నో బార్డర్స్ సెలెక్ట్ చేస్తే ఏం కనపడవు, కానీ అలైన్మెంట్ మీకు చేసుకోవడానికి టేబులే బాగుంటుంది. ఫస్ట్ టేబుల్ లోనే పెట్టు, అలైన్ చేశాక మళ్ళీ ఇన్విజిబుల్. సాయిపోవా ఇప్పుడు ఇవి టైటిల్ మధ్యలోకి తీసుకురా. ఫస్ట్ సీరియల్ నంబరు, పర్టికులర్స్ ఏంటి, కంటెంట్స్ బోల్డ్ చే. బోల్డ్ లోనే ఉన్నాయి. బోల్డ్ లోనే ఉందా, ఓకే. పర్టికులర్స్ ఏంటది అక్కడ ఏమ్మా ఏనా అక్కడ ఇంకేం పెట్టచ్చు మేడం పర్టికులర్స్ కాకుండా? మీరంటే ఇంత చూడలేదా ప్రాజెక్ట్ బుక్ ఎట్లుంటదని? లాస్ట్ ఇయర్ వాళ్ళు చూసాం మేడం, దాంట్లో ఎలా ఎవరు లాస్ట్ ఇయర్ దివాళి గ్రీనే చూసారా? చూసింది ఎవరిది లాస్ట్ ఇయర్? అది మీరు ఎవరు కరెక్ట్ చేయడంలా తీ, అది పర్టికులర్స్ కాదు, అది నువ్వు మళ్ళీ చెక్ చేసి పెట్టు, రెడ్ పెట్టది. పేజ్ నంబర్ మధ్యలోకి పెట్టు, పేజ్ నంబర్ మిడిల్ అలైన్మెంట్ చేయి. అవలేదా? అది మళ్ళీ చేసుకో, దాన్ని అలా చేయమ్మా, నీట్ది. కిందికి ఇంట్రడక్షన్, రెన్యూబుల్ అనేది చాప్టర్ 2, చాప్టర్ 1, చాప్టర్ 2 అనేవి మిడిల్ లో పెట్టు. యూ సెలెక్ట్ దట్ రోమా. అట్లాగే చాప్టర్ 2 కూడా కిందికి రా. చాప్టర్ 3 ఈక్వలెంట్ సర్క్యూట్, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయో వెరిఫై చేసుకో ఒకసారి. కంక్లూజన్, రెఫరెన్సెస్ పైన పైన వెళ్ళి ఒకసారి అది చూపించు. అబ్స్ట్రాక్ట్, లిస్ట్ ఆఫ్ ఫిగర్స్. సరే కిందికి రా. అబ్స్ట్రాక్ట్ ముందు ఉండాలి బాబు, కంటెంట్స్ కి ముందు ఉండాలి. ఓకే, అప్పుడు కంటెంట్స్ కి ముందు అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, పేజ్ నంబరు అదే రోమన్ లెటర్ నంబర్ పెట్టావు కదా, పేజ్ నంబర్. థర్డ్ పేజ్ లో లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకో. ఇది ముందు ఉండాలి, కంటెంట్స్ కి ముందు ఉండాలి. సరే, దీన్ని ఫస్ట్ అది టైటిల్ వచ్చి బోల్డ్ చేయి, అబ్స్ట్రాక్ట్ కూడా బోల్డ్ ఉన్నాయా మీకు కనపడడం వస్తారు. సరే ఉంటే ఓకేలే. కింద ఇది ట్యాబ్ స్పేస్ ఏమా, ఏం అది గ్రీన్ లో చూపిస్తుంది, వాట్ ఈస్ ద ప్రాబ్లం? స్పేస్ కాదు, ఇంగ్లీష్ మిస్టేక్ ఉంది, అది అలైన్మెంట్ లోనే ఉందిలే. This is done by using and then compared to its purpose of this mini project. Okay, fine. For this simulation, solar PV panel made with overall maximum power of is considered as reference. Okay, for the tab space petma, for అదే కిందికి రా. అబ్జర్వేషన్ రాయలేదే సాయి పవన్? అబ్జర్వేషన్ అంటే ఏం అబ్జర్వ్ చేసినావు అని రాయాలి కదా. అబ్స్ట్రాక్ట్ కిందనా మేడం? అబ్స్ట్రాక్ట్ లోనే కన్సిడర్ చేశానని రాసావు, బట్ వాట్ డిడ్ యు అబ్జర్వ్? అదే సిమ్యులేట్ చేసావు, బట్ వాట్ ఈస్ యువర్ అబ్జర్వేషన్ అని రాయద్దా? కంక్లూజన్స్ లో రాసుంటావు కదా, ఆ పాయింట్ ఒకసారి అక్కడ రాయాల్సి వస్తుంది, తర్వాత యాడ్ చేయాలి. లాస్ట్ లో ఫర్ దిస్ సిమ్యులేషన్ సోలార్ ప్యానల్ అది కన్సిడర్ చేశానని రాసావు, బట్ అది ఏం అబ్జర్వ్ చేసావు ఒక పాయింట్.
Yes, ma'am. నెక్స్ట్ కిందికి రా. ఊరికే అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాదు అబ్స్ట్రాక్ట్ అంటే, యు ఆర్ ట్రైంగ్ టు సే వాట్ ఈస్ యువర్ కంట్రిబ్యూషన్ టు దిస్ వర్క్, అది అక్కడ మెయిన్. Okay. కిందికి రా. లిస్ట్ ఆఫ్ ఫిగర్స్ ఇవి చెక్ చేసుకోవాలి మీరు, పేజ్ నెంబర్స్ అవన్నీ. Yes, ma'am. Correct గానే ఉన్నాయి. మీరు అది చెక్ చేసి మళ్ళీ నేను చూసినప్పుడు తప్పుంటే మాత్రం చూడండి, మళ్ళీ వెరిఫై చేసుకో ఒకసారి 2 సార్లు. కిందకి రామా. చాప్టర్ 1 ఇంట్రడక్షన్. ఇది సపరేట్ పేజ్ అక్కర్లా, దిస్ ఇస్ అ మినీ ప్రాజెక్ట్ కదా, డైరెక్ట్లీ యూ కెన్ గో. చాప్టర్ అని మర్చిపోయాను, ఇది మినీ ప్రాజెక్ట్ కదా, చాప్టర్ 1 ఎందుకు వచ్చిందా? వద్దా మ్యామ్, అవసరం లేదు. చాప్టర్స్ అవసరం లేదు మా, దిస్ ఇస్ నాట్ ప్రాజెక్ట్ కదా, ఇది ఒక రిపోర్ట్ లాగా సబ్మిట్ చేస్తున్నారు అంతే మీరు. ప్రాజెక్ట్ అయితే చాప్టర్ 1 అని చాలా చాలా పెడతారు ఒక్కొక్క దాన్ని, ఇక్కడ చిన్నది కదా. ఓకే, సెక్షన్స్ లాగా పెట్టుకోండి, ఫస్ట్ ది ఇంట్రడక్షన్, సెకండ్ ది దాని గురించి అట్లా. ఏం బాబు? తీసేస్తాను. ఓకే. అందరూ అక్కర్లేదా మ్యామ్? అక్కర్లేదమ్మా, అసలు మీ ప్రాజెక్ట్ పెట్టాలి ఇలాగా, కానీ ఇక్కడ అవసరం లేదు. కిందకు రండి. మామూలుగా పేజ్ స్టార్టింగ్ లో ఫస్ట్ ఇంట్రొడక్షన్ అని పెడతారు కదా, అక్కడ నుంచే స్టార్ట్ చేయండి, సెక్షన్ లాగా స్టార్ట్ చేసి చేయండి. ఇది అలైన్ చేయి బాబు, అలైన్ చేయి, అది మళ్ళీ యాడ్ చేసుకో అక్కడ పైన సెక్షన్ 1 అలైన్ చేయి. కింద ఏం అది గ్రీన్ లో చూపిస్తుంది? స్మార్ట్ గ్రిడ్, సబ్స్టాన్షియల్ రోల్ ఏ అన్నావు కదా, గ్రిడ్స్ అని రాసావు, అది దాని ప్రాబ్లం. సెలెక్ట్ చేయి గ్రిడ్ అని, ఏ అన్న తీసేయి లేదా గ్రిడ్స్. సరే రా కిందికి రా. తర్వాత ఈ ఫిగర్ ఉంది కదా, దాని గురించి ఎక్కడ ఏం చెప్పలేదే. వాట్ ఈస్ షోన్ ఇన్ ఫిగర్ 1? ఈక్వివలెంట్ అంటే సోలార్ ఎనర్జీని ఎలా తీసుకున్నాం, అది కరెక్టే. ఫిగర్ అలా చూపించి దాన్ని ఎక్కడ రెఫర్ చేయకపోతే ఎట్లాగా? ఎక్కడ చేయలే చూడు. ఫిగర్ 1 అక్కడే ఉండాలి, ఫిగర్ దగ్గరలో ఉండాలి డిస్క్రిప్షన్, అక్కడ ఎక్కడో చోట ఇంక్లూడ్ చేయి, యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 1 అనో ఏదో ఒకటి, సరేనా? కిందికి రా. తర్వాత ఇంక్లూడ్ చేయి ప్రతి ఫిగర్, మీరు అందరూ కూడా ఫిగర్ ని రెఫర్ చేయాల్సి ఉంటుందమ్మా. ఓకే, కిందికి రామ్మా. మూవ్ అమ్మా, సాయి పవన్ మూవ్ ఆన్. మేజర్ ఛాలెంజ్ ఆగా రీసెర్చ్ స్టడీ ఇవి రెఫరెన్సెస్ కరెక్ట్ గా ఉన్నాయా సాయి పవన్? ఆ పేపర్స్ అవేనో కాదో ఒకసారి వెరిఫై చేసుకో. ఆథర్స్ ఇక్కడ ఇచ్చావు కదా, కెన్ ఎట్ ఆల్ అంటే 8th పేపర్ అయింది అయి ఉండాలి అక్కడ, అవన్నీ క్రాస్ వెరిఫై చేసుకో, సరేనా? కింద రా బాబు. నెక్స్ట్ ఇది తీసేసే, చాప్టర్ 2 తీసి సెక్షన్ 2 గా పెట్టు, రోమన్ లెటర్స్ 2 గా పెట్టుకోవాలి. ఇక్కడ ఉంది ఫిగర్ 1, అక్కడెక్కడో ఉన్న ఫిగర్ 1 అక్కడ అవసరం లేకపోతే ఎందుకు పెట్టావు? ఇది ఫిగర్ 2 కదా, ఈక్వలెంట్ సర్క్యూట్. మరి ఇక్కడ ఫిగర్ 1 అంటే ఈ పిక్చర్ తీసేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చా? అక్కడ పేస్ట్ చేస్తావు. అయినా నువ్వు ఇక్కడ ఇచ్చింది తొందరపడి ఎట్లంటే అట్లా చేయకాయ సాయి పవన్, నువ్వు అక్కడ రెఫర్ చేసింది ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఈక్వలెంట్ మోడల్ అన్నావు, అది వేరు ఇది వేరు. పివి సెల్ లో చూపించామని అక్కడ రాసుకోవచ్చు, అక్కడే రెఫర్ చేసుకో ఫిగర్ 1 ని, ఇక్కడ ఫిగర్ 2. ఇది ఫిగర్ 2 అన్నమాట. అది ఫిగర్ టైటిల్ బోల్డ్ లో లేదు, పివి సెల్ ఈక్వలెంట్ సర్క్యూట్. అంటే ఫిగర్స్ టైటిల్ బోల్డ్ లో, ప్రతి ఫిగర్ టైటిల్ లో బోల్డ్ లో ఉండాలి, బాగా గుర్తుపెట్టు. మళ్ళీ ఇక్కడ బోల్డ్ తీసేసావు ఫిగర్ 2. అది కూడా ఓకే.
ఇది కూడా బోల్డ్ లో కాదయ్యా, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఫిగర్ కి ఎప్పుడైనా టైటిల్ బిలో ఉంటుంది, టేబుల్ కి పైన ఉంటుంది, టాప్ లో ఉంటుంది. అర్థమైందా? టేబుల్ పైన ఉంటుంది దాని టైటిల్, ఫిగర్ కి కింద ఉంటుంది. తర్వాత పైన ఐవి పైన దీనిలో చూడు ఫిగర్ 1 అని ఇచ్చావు మళ్ళీ ఇక్కడ బాబు. ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ సెల్ ఈజ్ షోన్ ఇన్. మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే ఇస్తున్నావు ఏమయ్యా? పైన ఆల్రెడీ అదేగా చెప్పావు సాయి పవన్. ఇక్కడ సరే అదేదో చూడు. అదే సేమ్ అదే మళ్ళీ ఎందుకు అక్కడ ఎలక్ట్రికల్ ఈక్వలెంట్. అయితే ఇక్కడ ఈ లైన్ తీసేస్తాను. ఇట్ ఈజ్ అంటే విచ్ ఈజ్? అక్కడ ఇట్ అన్నావు దేని గురించి? దాని గురించేనా? సరే కింద ఐపిహెచ్ ఉంది కదా, పిహెచ్ సబ్స్క్రిప్ట్ పెట్టు. నేను అదే చెప్పింది, మళ్ళా అవే మిస్టేక్స్. మీరు ఇటాలిక్ తీసేసేది అది కాదు చేయాల్సింది. పైన సెలెక్ట్ చేయదాన్ని, పైన సబ్స్క్రిప్ట్ ఇటాలిక్ తీసేసే ఫస్ట్. కింద అక్కడ X2 X ఇది ఉంది చూడు అక్కడ పైన పైన అక్కడ ఇన్సేపు వెళ్ళావు చూడరా, అక్కడే బోల్డ్ ఇటాలిక్ అక్కడ ఉంది కదా, పక్కన X2 అని ఉంది కదా, అది 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 ఫస్ట్ సెలెక్ట్ చేయి. పిహెచ్ సెలెక్ట్ చేయి ముందు. ఇది చేయవయా, అక్కడ వెళ్ళి అది చెయ్యి. అది అందరూ అదే చేయాల్సింది ఇప్పుడు. ఆర్ఎస్ అవన్నీ కూడా అదే చేయాలి. సబ్స్క్రిప్ట్ ఉంటే సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ఉంటే సూపర్ స్క్రిప్ట్. రైట్, కిందికి రాని. క్యాపిటల్ లేదు నీ డయాగ్రామ్ లో, స్మాల్ ఉంది. RSH RS పైన ఏమో క్యాపిటల్స్ రాసావు. రెండు ఒకటే కదా పారామీటర్. అట్లా రెఫర్ చేస్తావు బాబు సాయి పవన్. ఇంకొకటి కెపాసిటర్ది రాయలేదే? ఇంక్లూడ్ చేస్తాను. కెపాసిటర్ది రాయలేదు, అది మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏమా అది ట్యాబ్ స్పేస్ ఇవ్వు. నెక్స్ట్ పారాగ్రాఫ్ అక్కడ రెడ్ పెట్టుకో. నువ్వు ఏం మర్చిపోతున్నావు అది పెట్టుకో. అదేం గ్రీన్ చూపిస్తుంది ఎందుకు చూడు. నాకంటే ముందు నీకు సజెషన్ సిస్టమ్ ఇస్తా ఉంది. దానికి ఎక్కడో కంటిన్యూషన్ లేదు ఆ సెంటెన్స్ కు. సో అన్నావు, ఎక్కడో ముందు ఏం రాయలా, అది దాని ప్రాబ్లం. అన్ని సోల్ కింద కూడా. సో కరెంట్ జనరేటెడ్ బై ది మాడ్యూల్ చేంజెస్ అండ్ ఆల్సో ఇన్ఫ్లుయెన్స్డ్ బై, అది కంటిన్యూషన్. అది ఎక్కడో దీనికి ముందు ఇచ్చావు. when the load connected to temperature irradiance on a module directly affects the charge carriers of the module. కంటిన్యూషన్ కదా అది. సో పక్కన కామా పెట్టు. ఏం చేసావు? స్పేస్ ఉందా? గ్యాప్ ఇవ్వు, గ్యాప్ గ్యాప్ గ్యాప్. అది వెరిఫై చేసుకో మళ్ళీ ఎందుకనేది. సరేనా? ఇక్కడ ఆగిపో, కింది పద. ఎట్లా పెట్టుకోవాలి మళ్ళీ వెరిఫై చేసుకో. నెక్స్ట్ నెక్స్ట్ ఫిగర్ 3 ఫిగర్ 4 ఏంటి ఇదంతా? మ్యాట్లాబ్ లో ఉన్న సోలార్ సెల్. అది ఎక్కడ రాసావు? ఎక్స్ప్లెనేషన్ ఎక్కడ? నేను యూస్ చేశాను. చేస్తే ఎట్లా? ఆల్ ఫిగర్ షుడ్ బి రెఫర్డ్. కిందికి రా. ఫిగర్ 5 అవన్నీ డిస్క్రిప్షన్ రాయాలి మా పేజ్ అంతా కూడా. సాయి భవన్ ఏం చెప్పావా? థర్డ్ ఫిగర్, ఫోర్త్ ఫిగర్, ఫిఫ్త్ ఫిగర్ ఏం చెప్తా ఉందనే నువ్వు చెప్పాలి. ఓకే, కిందికి రా. తర్వాత షోన్ బిలో అబోవ్ అలాంటి యూస్ చేయొద్దండి. పేపర్ అది పేజ్ అలైన్మెంట్ లో అవి ఎక్కడన్నా వెళ్ళాయంటే అది కరెక్ట్ గా ఉండదు. ఓకే, ఫిగర్ నంబర్ ఇచ్చుకోండి అక్కడ, అబోవ్ బిలో అని చెప్పండి.
నెక్స్ట్ ఓకేలే ఇది పేస్ట్ చేసావు. నెక్స్ట్ ఇది సెక్షన్ లాగా పెట్టుకోండి, థర్డ్ సెక్షన్. టైప్స్ ఆఫ్ షేడింగ్ అంటే చాప్టర్స్ బదులు సెక్షన్ అని పెట్టుకుంటాం. అంటే ఊరికే రోమన్ లెటర్స్ తో అది డిఫైన్ చేసుకుంటూ వెళ్ళండి అంతే, చాప్టర్ అవసరం లేదు. కంటెంట్స్ పేజ్ లో కూడా మార్చుమా. ఎవరు అడిగింది ఇప్పుడు క్వశ్చన్? లిఖిత. ఇప్పుడు ఇది మినీ ప్రాజెక్ట్ కి చాప్టర్స్ పని లేదు, బట్ మెయిన్ ప్రాజెక్ట్ కి చాప్టర్స్ ఉండాలి. ఓకే, ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ వస్తుంది కదా, ఇంట్రొడక్షన్ వస్తుంది కదా, దానికి రోమన్ లెటర్ 1 ఇవ్వండి సెక్షన్స్ లాగా. ఓకే, అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళండి అంతే. ఇది థర్డ్ ఏదో వస్తుంది కదా బాబు, థర్డ్ దో ఫోర్త్ లో వస్తుంది. నెక్స్ట్ ఏదో లేదు దాని ప్రకారం. ఓకే, నెక్స్ట్ 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 ఇదంతా కట్ పేస్ట్ కదా, చూసేది ఏం లేదు. సిమ్యులేషన్ లేదు, ఆగు. సోలార్ సెల్ యూస్డ్ అండ్ సిమ్యులేటెడ్. అది ట్యాబ్ స్పేస్ ఇవ్వమా. In other words, tab space. ఉండు బాబు, అది ఇన్ దిస్ మినీ ప్రాజెక్ట్ వి టేక్ ఏంటది 4 కేసెస్ ఆర్ కన్సిడర్డ్ అట్లా రాయాలి. ఇండైరెక్ట్ దాంట్లో రాయాలి, ఇండైరెక్ట్ స్పీచ్ లో రాయాలి. వి టేక్ 4 కేసెస్ అని రాయకూడదు. 4 cases are considered in this mini project and అవును అవును, విఐ రాయకూడదు అట్లాగా. ఓకే, అంది మళ్ళీ అక్కడ కంటిన్యూషన్ లేదా, సెంటెన్స్ ఏమైంది? అది ఇంకా టైప్ చేయలేదు మేడం, బై మిస్టేక్. మరి అది రెడ్ లోనే పెట్టుకో, కంప్లీట్ చేయి. చేస్తాను. కంట్రోల్ జెడ్ కొట్టవయ్యా, కంట్రోల్ జెడ్ కొట్టు, కంట్రోల్ జెడ్. అయ్యో అది ఫాంట్ మారింది లేను, మళ్ళీ చేయవా అంతా మొత్తం మారిపోయింది చూడు. వదిలే, రెడ్ లో పెట్టి మళ్ళీ చేయదు. కింద చూడుమా, అది వీ కెన్ అప్లై అని వచ్చింది మళ్ళీ కింద. ఎక్కడ కూడా ఐ వి లాంటివి రాయకూడదు మా, సరేనా? డాక్యుమెంటేషన్ ప్రాజెక్ట్ అయినా సరే ఇండైరెక్ట్ గానే ఉండాలి. పార్షియల్ షేడింగ్ అప్లైడ్ హ్యాస్ బీన్ అప్లైడ్ అనో ఏదో ఒకటి సంథింగ్. వాల్యూస్ ఆఫ్ ఇర్రేడియన్స్ ఇన్ ద ఏంటది పిఎస్ కాన్స్టెంట్ బ్లాక్. ఏంటది పిఎస్? ఒక బ్లాక్, కాన్స్టెంట్ బ్లాక్ మేడం, అది ఫిజికల్ సిస్టమ్ అని పేరు. దాని ముందు ఎక్కడైనా చెప్పావా వాట్ ఈస్ పిఎస్ అని? అంటే ఇక్కడ ఫిజికల్ సిస్టమ్ అనేసి టైప్ చేస్తున్నా. చేసుకో. అట్లా షార్ట్ ఫార్మ్స్ ముందు డిస్క్రిప్షన్ ఇవ్వకుండా యూస్ చేయకూడదు. ఒకవేళ అది రిపీటెడ్ గా వస్తుంటే ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు వేసి ఆ బ్రాకెట్స్ లో దాని షార్ట్ ఫామ్ ఇవ్వు, అబ్రివేషన్. అది నెక్స్ట్ టైం యూస్ చేసుకున్నప్పుడు అదే అని తెలుస్తుంది, సరేనా? ఇదేంటిది కింద వాల్యూ ఆఫ్ పిఎస్ కాన్స్టెంట్ షుడ్ బి 1000 ఫర్ వాటర్ మీటర్ స్క్వేర్. ఏమయ్యా అది వాట్ క్యాపిటల్ కదా. గ్యాప్ ఇవి పైన, సో దట్ ది పార్షియల్ షేడింగ్ హ్యాస్ బీన్ అప్లైడ్. అది సరిగా సెంటెన్స్ కరెక్ట్ చేయి తర్వాత, సరేనా? అది కుదరలా సెంటెన్స్, నువ్వేం చెప్పాలనుకున్నావో అది కరెక్ట్ గా చెప్పు తర్వాత. కింద కూడా అండ్ డిక్రీజెస్ అకార్డింగ్లీ షేడింగ్ టేక్స్ ప్లేస్. ఏంటది మళ్ళీ సెంటెన్స్, అది కరెక్ట్ చేయి. కిందికి రాను. ఓవరాల్ సోలార్ ప్యానల్ కంపేర్. ఏంటది ఆ సెంటెన్స్ ఏంటయ్యా? ఓవరాల్ సోలార్ ప్యానల్ విత్ విచ్ ద సిమ్యులేటెడ్ మోడల్ ఈస్ కంపేర్డ్ హ్యాస్ సర్టన్ స్పెసిఫికేషన్స్. అక్కడికి కామా స్పేస్ ఉందేమో, అదేనేమో దాని అబ్జెక్షన్. కిందికి రా.
క్యాపిటల్ పెట్టావు, అది ప్రాబ్లం ఉండొచ్చు. మాడ్యూల్ క్యారెక్టరిస్టిక్స్, ఎలక్ట్రికల్ కిందికి రా. నంబర్స్ టాలీ అయినాయా? 7 అయినా ఇక్కడ రావాల్సిన ఫిగర్ బాబు? అవును 7 బోల్డ్ లో పెట్టమని చెప్పాను టైటిల్స్, అది కామన్ రూల్, అది అన్నిటికీ అప్లై చేయండి తర్వాత. మళ్ళీ చేస్తాను. రెఫర్ కూడా చెయ్యాలి. ఇప్పుడు Okay. పైన ఇచ్చావు కదా, Ah. ఆర్ గివెన్ ఇన్ ఫిగర్ 7 and 8 అనో ఏదో ఒకటి రెఫర్ చేయాలి. కిందికి రా. ఓకే డిస్క్రిప్షన్. ఫిగర్ రెఫర్ చేయకుండా పెట్టకూడదు. ఓకే సిమ్లింక్ మోడల్ ఇది. ఇది నా సింగిల్ పాయింట్. దాని గురించి EBPS ఎక్కడ రాస్తావు? constant. సెంటెన్స్ ఒక్కటన్నా చెప్పాలి కదమ్మా ఏంటదని. Yes, ma'am. ఇంకా ఆ ముందు పేజ్ లోనే ఎక్కడో రాసుకోవాలి. నెక్స్ట్, ఎవ్రీ ఇండివిజువల్, అదేంటి ఒక్క లైన్ రాసావు? దిస్ మోడల్ హ్యాస్ ద ఫాలోయింగ్ ప్రాబ్లం. ఫాలోయింగ్ అబౌవ్ బిలో రాయొద్దని చెప్పిన. సూపర్. గివెన్ ఇన్, యాజ్ గివెన్ ఇన్ ఫిగర్ ఏదో సంథింగ్ ఏదో పెట్టుకో, మెన్షన్డ్ ఇన్ ఫిగర్ అనో ఏదో ఒకటి పెట్టు. ఎందుకంటే అది నెక్స్ట్ పేజ్ పోయింది. ఫాలోయింగ్ ఎట్లా యూస్ చేస్తావు? అలైన్మెంట్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి, అవి మామూలే. ఫిగర్ 11 కిందికి రానేమో. నెక్స్ట్ ఇదేంటి? ఇది ఐవి క్యారెక్టర్. దీనికో సెంటెన్స్ రాయాలి, ఏదైనా Description. సెంటెన్స్ Okay. రాయాలి. దాన్ని అలైన్ చేయి. పైన ఏంటి అది? గ్రీన్ కలర్. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ లో ఎందుకు ఉంటుందా? కాపీ పేస్ట్ చేసినా కూడా మీరు మళ్ళీ మీ దానిలోకి తెచ్చుకోవాలి కదా అదంతా. అండర్లైన్ తీసేసి అది ఇంకా సెట్ చేయాలి దాన్ని. అలైన్మెంట్ ప్రాబ్లం ఉంది, అలైన్మెంట్ సరిగా చేసుకోవాలి. అది సెంటెన్స్ రాయాలమ్మా. రాయి పవన్, అన్నిటికీ అంతే, సెంటెన్స్ రాయాలి. దాని గురించి 1 or 2 చెప్పాలి. ఓకే నెక్స్ట్, అన్నిటికీ అలాగే చెయ్యాలి. వెళ్ళు కిందికి వెళ్ళి. పివి క్యారెక్టర్ సేమ్ అదే. నెక్స్ట్ కంక్లూజన్స్, అది ఒకటే పెట్టు మా స్క్రీన్. వాట్ పర్ మీటర్ స్క్వేర్ చూడు, ఇక్కడ కూడా మళ్ళీ మీటర్ స్క్వేర్ లేదు. 1000 అన్నావు కదా, 100 ఏంటి పైన? ఎంత తీసుకున్నావు నువ్వు? షేడింగ్ వచ్చినప్పుడు 100 తీసుకున్నాను. అది తీసుకున్నారా? సరే కిందకి. మీటర్ స్క్వేర్ అది కరెక్ట్ చేయ తర్వాత. కంక్లూజన్, కంక్లూజన్ కి ఏంటది? కోలన్ కదా, సెమీ కోలన్ ఏంటి? పాయింట్స్ లాగా రాయి బాబు. దీని నుంచి ఏం అబ్జర్వ్ చేస్తున్నావు అని. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? వాట్ డిడ్ యూ అబ్జర్వ్? పార్షియల్ షేడింగ్ వల్ల ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు? ఏం రాయలేదే ఇక్కడ. తగ్గిపోతుంది. ఎక్కడ రాసావు ఆ మాట? ఇట్ కెన్ బి యూస్ టు ఎస్టిమేట్ అని రాసావు కానీ అది ఇన్వెస్టిగేట్ చేయొచ్చు ఏదేదో చెప్పావు. బట్ వాట్ ఈస్ దట్ యు హావ్ అబ్జర్వ్డ్ అని రాయలా. అబ్జర్వేషన్స్ రాయాలి, అవే రాయాలి అక్కడ. అది నువ్వు అబ్జర్వ్ చేసి ఉంటావు కదా, షేడింగ్ ఇర్రేడియన్స్ చేంజ్ చేసినప్పుడు ఎంత డిఫరెన్స్ వచ్చింది అవన్నీ ఉంటాయి కదా, అవి రాయాలి. 2 or 3 పాయింట్స్ నువ్వేం అబ్జర్వ్ చేసావో రాయాలి, అందుకే చేసేది. నెక్స్ట్ అది ట్యాబ్ స్పేస్ పారాగ్రాఫ్, రెఫరెన్స్ ట్యాబ్ స్పేస్ ఇచ్చి కంక్లూజన్ కూడా కోలన్ తీసేసి సెంటర్ కి పెట్టుకోవాలి హెడ్డింగ్, లేదా అట్లే ఉంచినా పర్వాలేదు. రెఫరెన్సెస్, ఈ పేపర్ చూడు, ఆ నెంబర్ ఎక్కడ ఉంది, నీ టైటిల్ ఎక్కడ ఉంది, ఏంటది అది? అలా కాదు, నంబర్ పక్కన ఉండాలి టైటిల్. అసలు ఈ పేపర్ రెఫర్ చేసిందే తప్పు బాబు. సాయి పవన్, పేపర్ అంటే ఎట్లా ఉండాలి? ఫస్ట్ ఆథర్ నేమ్స్ ఉండాలి. ఆథర్ నేమ్స్ ఎక్కడ మరి? ఆర్డర్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ ఆథర్స్ నేమ్స్ వస్తాయి, తర్వాత కామా పెట్టు, ఒకటి చెప్పిస్తాను, పెట్టు కామా పెట్టు, కొటేషన్ స్టార్ట్ చేయి, కొటేషన్స్ డబుల్ కొటేషన్ స్టార్ట్ చేయి. అయిపోయింది అది. సిమ్లింక్ కమల, సిమ్లింక్ కమల్ ఏంటయా? కమల్ అదేదో పేరు లాగుంది, పైకి తీసుకెళ్ళి పెట్టు.
అక్కడ కొటేషన్ తీసే పైన అక్కడ ఎండ్ చేయి. ఇది ఏంటి అసలు పేపర్ అయితే ఇక్కడ ఏ జర్నల్ ఏమేం లేదేంటిది? ఇది ఒక రీసెర్చ్ పేపర్ మేడం. అవును, అది ఎక్కడ, ఏం పబ్లికేషన్ అక్కడ ఎక్కడ ఉంది? ఏం లేదే పబ్లికేషన్. ఏ జర్నల్, ఏ కాన్ఫరెన్స్, ఎందులోంచి తీసారు ఇది? అన్ని అలాగే ఉన్నాయేంటి? ఎక్కడి నుంచి రాసావు ఇవన్నీ నువ్వు? అంటే ఆన్లైన్ లో వెబ్సైట్స్ లో అది దొరికాయి మేడం, రీసెర్చ్ గేట్స్ లో మోస్ట్లీ దొరికాయి మేడం అక్కడ. బట్ స్టిల్ అది ఏ రీసెర్చ్ జర్నల్? అది జర్నలా, కాన్ఫరెన్సా, ఏంటి అని లేకుండా అట్టెట్లా ఊరికే స్టూడెంట్ నేమ్స్ రాసేసి పెట్టేస్తే ఎట్లా అవుతుంది? అది వెరిఫై చేసి పెట్టు. అన్ని అట్లాగే ఉన్నాయి. కిందికి రానిమా. అన్ని అలాగే. అదేంటయ్యా? ఆహా, ఇది మొత్తం ఈ రెఫరెన్సెస్ అన్ని కరెక్ట్ చేయను. ఇంకా రాని కిందికి. అంతే మేడం, ఇదే లాస్ట్. ఇప్పుడు ఇదే లాస్ట్ అయితే నువ్వు మధ్యలో 10, 11 అవన్నీ ఎట్లా వచ్చాయి మరి రెఫరెన్సెస్ లో? ఇక్కడ 6 పేపర్స్ పెట్టావు, అక్కడేమో 10, 11 దాకా ఎట్లా రెఫర్ చేసావు నువ్వు? నేను అదే చెప్పింది, ఈ పేపర్స్ అక్కడ టాలీ కావాలని. ఇక్కడ ఉండే మ్యాటర్ అక్కడ టాలీ కావాలి. ఎట్లంటే అట్లా పెట్టకూడదు, సరేనా? అదన్నీ వెరిఫై చేసి దాన్ని నీట్ గా రీసెర్చ్ పేపర్ ఎట్లా ఉంటుంది కావాలంటే రెఫరెన్సెస్ అని కొట్టు గూగుల్లో. ఎలా ఇస్తారో చూడు. ఫస్ట్ ఆథర్స్ నేమ్స్ ఉంటాయి, తర్వాత కొటేషన్స్ లో టైటిల్ ఆఫ్ ది పేపర్ ఉంటుంది, ఏదో ఒకటి, ఏదైతే అది. ఆ తర్వాత అది ఏ రీసెర్చ్ జర్నలా, కాన్ఫరెన్సా, ఏదైనా సరే అందులో ఉంటుంది. ప్రొసీడింగ్సా, ఏదైతే అది ఇటాలిక్ లో ఉంటుంది, దాని పేరు మాత్రం. నెక్స్ట్ అది ఎప్పుడు, ఏ ఇయర్, అవన్నీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఎక్కడిది, ఏ ఇయర్, కాన్ఫరెన్స్ అయితే కాన్ఫరెన్స్, జర్నల్ అయితే జర్నల్, ఏ పేజ్, పేజెస్ కూడా ఉంటుంది, ఏ వాల్యూమ్, ఏ ఇష్యూ, ఇలా ఉంటుంది. సరేనా? రెఫరెన్సెస్ మొత్తం మార్చాలి. ప్లస్ మీరు ఎక్కడ పైన థియరీలో ఎన్ని పేపర్స్ పెట్టుంటే అవి రెఫరెన్సెస్ లో టాలీ అవ్వాలి. అది ఇదైనా ప్రాజెక్ట్ అయినా ఏదైనా, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దట్. అర్థమైందా సాయి పవన్? ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా లిఖిత్? అది ఇప్పుడు అందరూ మిగతా ఇద్దరు ఏం చేస్తున్నారు? వాళ్ళు అసలు ఏం పంపించలేదు నాకు. ఉన్నారా వాళ్ళు ఇప్పుడు? ప్రేమ్ అనే అబ్బాయి ఉన్నాడు మ్యామ్ మీటింగ్ లో, కానీ చందులాల్ అనే అబ్బాయికి అదే మ్యామ్ కోవిడ్ అంటే సింటమ్స్ ఉన్నాయని చెకప్కి వెళ్ళాడు. చెకింగ్ ఎక్కడ పోయాడు? హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పాడు. టెస్టింగ్ కి కోవిడ్ సింటమ్స్ ఉన్నాయని టెస్టింగ్ చేసుకునే వెళ్ళాడు. ఎప్పుడు? అంటే ఫోన్ చేస్తున్నాం, ఫీవర్ గా ఉందిరా, నేను బయటకు హాస్పిటల్కి వచ్చాను. మరి ఎట్లా? సరేలే, అది సార్ దగ్గర ఏమన్నా అబ్బాయి చెప్పుకుంటాడేమో. అబ్బాయి ఫైల్ పవన్ పెట్టాడని చెప్పాడు. చేసేసాడు, కానీ ఆ అబ్బాయి ఫైల్ పవన్ కి షేర్ చేశానని చెప్పాడు. మేము ఈ చేంజెస్ అని అబ్బాయికి చెప్పేస్తాం. చెప్పండి. ఒకవేళ అబ్బాయి బాగాలేకుంటే మీరు తీసుకొని చెయ్యండి, సరేనా? ఒకవేళ అబ్బాయికి ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఏదైనా ట్రీట్మెంట్ లో ఉంటే గనక మీరు హెల్ప్ చేయండి, సరేనా? ఓకే అన్న. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, అవన్నీ కరెక్షన్స్ చేయండి. మళ్ళీ అవే చేస్తే మాత్రం నేను మళ్ళీ మార్పించుకుంటారు అనవసరంగా. మీరు డోంట్ వేస్ట్ మై ఎనర్జీ. ఇప్పుడు చెప్పిందంతా గుర్తు పెట్టుకున్నది. ప్రాజెక్ట్ కూడా మీరు యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. దానికి ఇంకో కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్ లేటర్. తర్వాత మీరు ప్రాజెక్ట్ సబ్మిషన్ 7th అన్నారు. టుడే ఇస్ June 1st. నాకు అట్లీస్ట్ 3-4 days ముందు పెడితే గానీ నేను చూడను. ఇట్ టేక్స్ టైమ్ ఫర్ మీ టు కరెక్ట్. ఇదంటే 20 pages కాబట్టి ఇలా చెప్పగలిగాను, అది కొంచెం టైం పడుతుంది. మోర్ ఓవర్ మీరు నాకు పేపర్స్ ఇస్తే కరెక్షన్ చేయడం ఈజీ, ఆన్లైన్ లో చూడడం చాలా కష్టం. ఓకే, ఆన్ స్క్రీన్ చాలా కష్టం అది కరెక్షన్. సర్లే, ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కాబట్టి మీరు ఇవి ఇట్లాంటివి కాకుండా చూడండి. ఇంకేదైనా ఉంటే ఓవరాల్ గా నేను చెప్తాను. ఓకే, బట్ యు గివ్ మీ టైం అంటున్నా. నేను గబగబా అర్జెంట్ గా ఇచ్చేసేసి చేయమంటే నేను చేయలేను, సరేనా? అంటే మినీ ప్రాజెక్ట్ కి సైన్ పెట్టుకునే వచ్చేటప్పుడు కావాలంటే మేజర్ ప్రాజెక్ట్ ఏమైనా ప్రింట్అవుట్ అంటే ప్రింట్అవుట్ మీరు తెస్తారు, రిస్క్ నాకు వద్దయ్యా, సరేనా? అంటే మళ్ళీ సైన్ తీసుకునే మినీ ప్రాజెక్ట్ సైన్ తీసుకోండి, అది వేరే. అది సైన్ ఒకటి పెడతాను నేను. మీ పేపర్స్ తెచ్చిస్తే మళ్ళీ దాన్ని నేను శానిటైజ్ చేసి ఎక్కడ చేస్తాను నేను?
అదంతా అయ్యే పని కాదు. నాకు డాక్యుమెంట్ పంపించండి, నేను ఓవరాల్ గా చూసి చెప్తాను. సరేనా? ఓకే మ్యామ్. అంటే మినీ ప్రాజెక్ట్ కి సైన్ చేయమన్నారు కదా, మనం మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు? కాలేజ్ లో ఎప్పుడు ఎప్పుడు మీ available? సబ్మిషన్? చెప్పలేదు మ్యామ్. మినీ ప్రాజెక్ట్ ఇంకా ఎవరు ఏం చెప్పలేదు మ్యామ్. ఇంకా చెప్పలేదా? చెప్పినప్పుడు అంటే చెప్పండి. 31st మేము, అంటే ఈ ఎక్స్టెండ్ మేజర్ ప్రాజెక్ట్ ఎప్పటికి ఎక్స్టెండ్ అవుతుందో అదే లాస్ట్. ఆఫీషియల్ గా ఇప్పుడు ఏం మిగతా చెప్పలేదు. వాళ్ళు సబ్మిట్ చేశారా, చేయలేదా? అందరూ ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు సబ్మిట్ చేస్తారు మేడం. ఏంటి మీరు ఒక్కళ్ళేనా చేయండి? మీ 4 మెంబర్స్ ఏనా? ఎస్ మ్యామ్. అంటే మోస్ట్లీ డ్యూయల్ డిగ్రీ వాళ్ళు చేయలే? ఎందుకు చేయలేదా మీరు? ఆన్లైన్ లో ఉన్నాయి కదా ఇంటర్న్షిప్స్, ఎందుకు చేయలే మీరు? కానీ సార్ అడిగితే ఓన్లీ ఫర్ సమ్మర్ వెకేషన్ పీరియడ్ టైంలో ఇంటర్న్షిప్ చేస్తేనే అది యాక్సెప్ట్ చేస్తున్నారు. ఎవరు చెప్పారు? సంగయ్య సార్ని అడుగున్నాం మేడం. సార్ ఇప్పుడు అంటే పిల్లలు మేము చేస్తున్నారే థర్డ్ ఇయర్స్ ఇప్పుడు ఈ మంత్ అంతా ఇంటర్న్షిప్ చేస్తున్నారే ఆన్లైన్ లోనే. అంటే ఈ మంత్ చేస్తుండేటప్పుడు సబ్మిట్ చేసి వచ్చేయచ్చు. కానీ మేము మ్యామ్ ముందే సార్ని అడిగినప్పుడు అప్పుడు కుదరదని చెప్పిన వల్ల మేము మినీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తాం. ఎక్కడ మీరు ఇప్పుడు ప్రాజెక్ట్ చేసినట్టే చేసి ఉంటారు. అలర్ట్ గా ఉండి అబ్జర్వ్ చేసుకోండి. సర్లే, అయిపోయింది, దాని గురించి డిస్కషన్ అనవసరం. ఓకే. దీనికి ఎప్పుడు మీరు సబ్మిట్ చేయమంటారో మీది అప్పుడు చెప్పండి, వచ్చి సైన్ పెడతా. బుక్ రెడీ పెట్టుకోండి విత్ ఆల్ కరెక్షన్స్. నాకు ఫైనల్ కాపీ పంపించండి. ఎస్ మేము ఫైనల్ కాపీ ఒకసారి రేపు పెడతాం మ్యామ్. మినీ ప్రాజెక్ట్ కి ఆ, మేజర్ ఆ, ప్రాజెక్ట్ ఆ, రికార్డు పెట్టేస్తాం. ఆ, ఆ, ఆ. నాకు పెట్టి చెప్పండి మీరు. అలా పోస్ట్ చేస్తే ఎట్లా తెలుస్తుంది నాకు? ఈయన సాయి పవన్ అయితే పోస్ట్ చేసి ఊరుకున్నాడు. నేను చూడకపోతే పెట్టాను మేడం అని మెసేజ్ అంటే ఏదో పెట్టాలి కదా. ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను మేడం. మీరు కాల్ చేశాను అప్పుడు పెట్టలేదు. అంటే వర్క్ ఉందని లిఖిత్ చెప్పాను. ఫోన్ కూడా ఇప్పుడు మరి నేను వర్క్ ఉందంటే మీరు అదే, సండే లేదు, టైం అందుకే లేదు. మళ్ళీ పెట్టలేదు మేడం. మళ్ళీ మెసేజ్ ఏం పెట్టాలి కదా. సర్లే, అదే కాదా, ఇవన్నీ నేర్చుకోవాలి. కాలేజ్కి వచ్చేది ఇవన్నీ నేర్చుకోవడానికి, అర్థమైందా? సండేలు ఈ లిఖిత్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తాడు. సండే ఎప్పుడు వీలవుతుంది లిఖిత్ కంటే? సండేనే కదా ఏమయ్యా? సారీ మ్యామ్. ఈవినింగ్, నైట్. సర్లే, ఇప్పుడు ఇదని కాదు, బట్ ఎప్పుడైనా సరే ఒక అంటే టైమింగ్ ఆ రోజు ఒకటి. 30th 31st సబ్మిట్ చేయాలని ఇంకా ఒకసారి ఫోన్ అవును, చేస్తాను. అవునయ్యా. ఇప్పుడు లాస్ట్ వరకు మీరు డెడ్ లైన్ ఉండేంత వరకు ఏం చేస్తున్నారు చెప్పండి? మీ దగ్గర ఉండే వరకే మీరు అంత డిలే చేసుకొని వన్స్ నాకు పంపించాక అర్జెంట్ చేస్తే ఎట్లయితే చెప్పండి బాబు. ఓకే, సర్లే, ఇప్పుడు అయిపోయింది, బట్ యూ హ్యావ్ టు లర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. తర్వాత అయినా సరే ఇంకా చిన్నపిల్లలాగే ఉంటే ఎట్లా? ఈ డిగ్రీ చేతిలోకి వచ్చేసరికి కొన్ని నేర్చుకోవాలి. సరేలే, ఇప్పుడు ఇవన్నీ కరెక్షన్స్ చేసి నాకు పెట్టండి. ఓకే, ఓకే రైట్ మా రైట్. ఇంకేమైనా ఉంటే నాకు మళ్ళీ మీరు చెప్పండి, బట్ ఫైనల్లీ అంటే నాకు ప్రేమ చూపించండి. ఏనైనా మ్యామ్, అదే మ్యామ్, ప్రేమ అనే అబ్బాయి ఉన్నాను. ఆ ఆ అబ్బాయి అబ్బాయి కరోనా అసలు ఏమైపోయాడు? ఆయన ఇంతవరకు ఏం డాక్యుమెంట్ పెట్టలేదు. ఉన్నాడా లేడా? ఏదో ఉన్నా చేశాడు. మేడం. ఎవరా నువ్వు? చూపించు అసలు ఎవరు నువ్వు. మేడం వీడియో ఆన్ చేయి. మేడం ప్రేమ్, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. ఎక్కడ ఉన్నావు? ఇక్కడ కనపడలేదు. ఏం చేస్తున్నావే? వాళ్ళంతా డాక్యుమెంట్స్ పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? మేడం నేను చేసిన మేడం. అంటే ఇన్ని రోజులు నాకు సిమ్టమ్స్ వల్ల నేను 10 days దాకా హాలిడేస్ హాస్పిటల్. అంత ముందు కూడా నువ్వు మీటింగ్ లో ఎక్కడ ఏం చెప్పలేదులే. ఒక మీటింగ్ ఏమో వచ్చావు, ఆ తర్వాత రాలేదు. సర్లే, ఇప్పుడు ఏం చేసావు? అదంతా డాక్యుమెంట్ ఇప్పుడు చెప్పిన కరెక్షన్స్ అన్ని చేసి నీది కూడా పెట్టున్నావు, సరేనా? మొబైల్లో చేసిన మేడం, నాకు ల్యాప్టాప్ లేదు మేడం. అది నా ప్రాబ్లం కాదయ్యా. మేడం సరే మేడం, చేసాను మేడం, సబ్మిట్ చేశాను మేడం ఈరోజు. నువ్వు ఇప్పుడు చెప్పిన కరెక్షన్స్ అన్ని చేసి నాకు పెట్టు. ఏదైనా ఉంటే నేను మళ్ళీ మాట్లాడు. ఓకే మేడం. ఓకే, ఓకే అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.